నమస్కారం. ఎంఆర్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పలు వార్డుల నుంచి టీడీపీ, జనసేనకు సంబంధించిన యువత 200 మందికి పైగానే స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో శుక్రవారం పార్టీలో చేరారు. వీరిని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి, అందులో టీడీపీ, వైసీపీ, బీజేపీ అలయన్స్ను చూసి ప్రజలు నచ్చక తమ దగ్గరకు వస్తున్నారని, తన విజయం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈతముక్కల చందు, పలువురు నాయకులు ఉన్నారు. నెక్స్ట్ పర్చేజ్ చేయండి. నరేష్ దా చాలా దాదా వచ్చేయండి. పేరు చెప్పండి. నాకైనా పేరు చెప్పండి. పేరు చెప్పండి. ఇట్లా ఉండమని చెప్పి వాళ్ళని ఇట్లా రమ్మని చెప్పు. అటు వెళ్ళొద్దని చెప్పు. అదే నరేష్ నరేష్ తీసుకొచ్చి పద్నాలుగు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వం కలిగిన వ్యక్తిని నేను. ప్రజెంట్ వచ్చిన కొత్త నాయకుల వల్ల మాకు మనుగడ లేదు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏకంగా మమ్మల్ని దూషించుకుంటూ మమ్మల్ని కొన్ని ఇబ్బందులు పెట్టున్నారు. ప్రజెంట్ నిన్న ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క నామినేషన్ పర్వం చూసి ఇక్కడ ఖచ్చితంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుస్తాడు, అక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అవుతారని, ఎందుకు అక్కడ ఉండటం అని, అక్కడ మనుగడ లేదు, ఇంకెట్టా రాబోయే ప్రభుత్వం ఇదేనని మేము ఇక్కడికి వచ్చాను. జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 ఏకమై ఇట్లా ఉండటం వల్ల అసలు ముందు మాకు అది నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డి మా కుటుంబానికి చాలా మంచి చేస్తున్నాడు. అది అంతా గుర్తుపెట్టుకొని నేను తెలుగుదేశం సభ్యత్వానికి రాజీనామా చేసి, మేమందరం తెలుగుదేశం సభ్యత్వం కలిగిన వాళ్ళమే, అందరూ రాజీనామా చేసి మేము వైఎస్ఆర్సీపీ పార్టీని చేరుతున్నాం. జనసేన పార్టీ ఇన్ఛార్జిగా 36వ వార్డు నుంచి వచ్చాను. కానీ అక్కడ నాకు టీడీపీలో జాయిన్ చేసుకున్నాను. ఎక్కడ మనకి అక్కడ ఏమి ఉపయోగం లేకుండా చేస్తున్నారు. వాళ్ళే ఉంటా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. సరే ఎట్టో కావాలో ప్రతాప్ కన్నా గెలుస్తాడని మేమంతా మా వార్డు తరఫున నుంచి మేము జాయిన్ అవుతున్నాం. ఎంతమంది జాయిన్ అయ్యారు? మేము మొత్తం 50 మందితో జాయిన్ అవుతాం. నుంచి వచ్చాను. నేను ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. కాకపోతే అక్కడ ఎవరికి ఏ గుర్తింపు లేదు, ఏ పట్టింపు లేదు. అందుకని ఈ పార్టీ వేస్ట్ అని తెలుసుకొని ఇంకా ఈరోజు వైఎస్ఆర్సీపీలో 150 కుటుంబాలతో జాయిన్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయేది వైఎస్ఆర్సీపీ, కావల్లో గెలిచేది ప్రతాప్ కుమార్ రెడ్డి గారని తెలిసి అందుకని ఈరోజు ఈ పార్టీలో గెలిచి జాయిన్ అయ్యి ఎట్లన్నా గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చాలామంది జనసేన పార్టీ నుంచి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషం.
ఇప్పుడే సోదరులు మాట్లాడటం జరిగింది. అక్కడ వాల్యూస్కి వ్యూకి అక్కడ మర్యాద అనేది లేదు. కాబట్టి మేమంతా కూడా జగనన్నగా మా కుటుంబాన్ని కూడా లబ్ధి చేకూని అదేవిధంగా ఆ పార్టీలో ఉండాలంటే మాకు కష్టంగా ఉంది. అక్కడ జనసేన, బీజేపీ ఇంకా దానికి సంబంధించిన తోక పార్టీ అన్నీ కూడా కలిసి ఉండటం వల్ల అక్కడ మాకు పొంతన అనేది కాకుండా మాకు వాల్యూస్ ఇవ్వకుండా మమ్మల్ని వాడుకుంటున్నాయి తప్ప మాకు సరైన గౌరవం కూడా ఇవ్వటం లేదని ఈరోజు యువకులంతా కూడా చెప్పటం. దాదాపు 60 కుటుంబాలు జనసేన నుంచి, ఒక 150 కుటుంబాలు తెలుగుదేశం నుంచి వచ్చి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ తగిన గౌరవం అదేవిధంగా తగిన ప్రిఫరెన్స్ కూడా తప్పకుండా ఇస్తాము. ఈరోజు జగనన్న ఒకటే చెప్పాడు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పేదవానికి కూడా పథకాలు అందించండి అని చెప్పడం వలన ఈరోజు మా నాయకులు కావచ్చు, కార్యకర్త కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరికి పథకాలు అందించడం వల్ల ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. అందుకే గతంలో జరిగిన సిద్ధం సభకు కావచ్చు, నిన్న జరిగిన నా నామినేషన్కి కావచ్చు, స్వచ్ఛందంగా ప్రజలంతా కూడా తొందరగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు కూడా చాలా సంతోషం. ఈరోజు అది చూసి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తెలుగుదేశంగా ఉన్నారో, ఎవరైతే జనసేనగా ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళకే వారు వచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గంలో విజయదుందుబి మోగిస్తుంది. అదేవిధంగా మన జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఖాయం. కావలి నియోజకవర్గంలో గౌరవ పెద్దలు గౌరవనీయులు మన విజయసాయన్న, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో కావలి నియోజకవర్గానికి సేవ చేసేందుకు మళ్ళీ 3వసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను మంచి మెజార్టీతోటి ప్రజలంతా కూడా గెలిపించేదానికి సిద్ధమవుతున్నారు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కావలి వైపు చూస్తున్నారు. కావలి వైఎస్ఆర్ సిపికి బలోపేతం చేస్తూ ఈరోజు మాకు అండగా కావడం నిజంగా చాలా సంతోషం. అందరికీ కూడా ఈరోజు ఈ జాయినింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులకు, కుటుంబ సభ్యులకు, అదేవిధంగా జనసేన నాయకులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పైన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ